హాయ్ ఫ్రెండ్స్, నా సామిరంగా నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కిష్టయ్య దేవుడిచ్చిన తమ్ముడు మరదలతో హ్యాపీగా గడుపుతూ ఉంటాడు. ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమను తెలుపుకోలేక తెలిపిన తర్వాత కూడా ఆమెను కలవలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయితే ఆ ఊరికి పెద్దయ్య కొడుకు వస్తాడు. 9 ఏళ్ళు జైల్లో గడిపి వచ్చిన పెద్దయ్య చిన్న కొడుకుతో గొడవ పడిన కిష్టయ్య అంజీ జీవితాలు ఎలా మారాయి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. మలయాళ సినిమా పొరించి మరియం జోస్ అనే సినిమాని విజయ్ బిన్ని రివర్స్లో తెలుగులో చిత్రీకరించాడు. ఒరిజినల్లో ఉన్న పాత్రల్ని చాలా వరకు మార్చారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేశారు. ఆ మార్పులన్నీ పర్వాలేదు అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పగ ప్రతీకారాలతో సినిమా నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో కెమెరా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు ప్లస్ పాయింట్స్. కానీ పాటల ప్లేస్మెంట్ సరిగ్గా లేదు. ముఖ్యంగా మందేసే పాట అయితే అనవసరంగా పెట్టారు సినిమాలో. ఫైట్స్ బాగానే ఉన్నాయి, న్యాచురల్గా ఉన్నాయి. విజయ్ బిన్ని ఒరిజినల్ కథని రివర్స్లో చెప్పాడు తెలుగులో. అంతకు మించి అతను స్పెషల్గా చేసిందేమీ లేదు. నాగార్జున నటన ఈ సినిమాకి ప్లస్. అల్లరి నరేష్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. నాగార్జున గెటప్ కొంచెం ఓల్డ్గా అనిపిస్తుంది. రాజ్ తరుణ్, రుక్సార్ మీర్ పాత్రలు అనవసరం అని చెప్పొచ్చు. హీరోయిన్ రష్కా రంగనాథ్ పర్వాలేదనిపించేలా చేసింది. ఒరిజినల్లో హీరోయిన్ చాలా బాగుంటుంది. ఆ పాత్రకు తగ్గ స్థాయి అయితే ఆమె ప్రదర్శించలేదు. నాజర్ మలయాళ నటుడు విలనిజం బాగుందనిపిస్తుంది. వాళ్ళిద్దరూ బాగా చేశారు కూడా. ఈ సంక్రాంతికి ఇది ఫ్యామిలీతో సరదాగా ఒకసారి చూసే సినిమా. టెక్నికల్గా రిచ్ వాల్యూస్ ఉన్నాయి. కాకపోతే సినిమాలో అనవసర పాటలు, అనవసర సన్నివేశాలు అడ్డంగా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి కొంచెం భరించగలిగితే ఈ సినిమాని ఫ్యామిలీతో సరదాగా కలిసి ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?